మకర రాశి వాళ్లకు ఈ వారం తాము ఏవైతే ఆశించుకుని కొన్ని కార్యక్రమాలు చేపట్టి ఉంటారో వాటిల్లో మంచి మంచి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. తలపెట్టినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ పరంగా, సంఘపరంగా కొన్ని అంశాల్లో ఈ వారం శ్రమ పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఆశించిన ఏవైతే చేపట్టిన పనులుంటాయో వాటిల్లో పెద్దవారి యొక్క సహకారం అనేది చాలా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగాలు, ఇతరమైనటువంటి వ్యవహారాల్లో కొంత పురోభివృద్ధి అనేది వారం మధ్య నుండి ప్రారంభమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉపయోగపడేటటువంటి సమాచారాలు తెలుస్తూ ఉంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆస్తి వివాదాల్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. ఆదాయ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అవి మీకు సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల యొక్క విషయాల్లో ఏమాత్రం కూడా మీరు జోక్యం చేసుకోకూడదు. మీ వ్యక్తిగత స్వంతమైనటువంటి పనుల మీద ఎక్కువగా మీరు దృష్టిని కేంద్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వ్యాపారాలు కలిసి వస్తుంటాయి. మీరు ఎదురు చూస్తున్న కొన్ని శుభవార్తలు కూడా అందుకుంటూ ఉంటారు. విద్యార్థులు కష్టపడాలి, మంచి ప్రయోజనాలు సాధించుకోవాలి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మకర రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పార్వతీ అమ్మవారిని పూజించటం మంచిది. అలాగే అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా మకర రాశి వారు శుభ ఫలితాలు పొందవచ్చు. పేదవారికి ఈ వారం అన్నదానం, వస్త్రదానం, ఆర్థికపరమైనటువంటి సహకారాలు అందించటము, కాయగూరలు అందించటం వలన విశేషమైనటువంటి పుణ్య ఫలాలను మీరు పొందవచ్చు.